నమస్తే, నేను క్రాంతి. మీరు చూస్తుంది భూమిపుత్ర. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కనగల్ మండలం రామచంద్రపురం అనే గ్రామం వద్ద ఉన్నాం. చాలామంది ఉన్నత విద్యావంతులు యువకులు వివిధ ఉద్యోగాలు చేసి వాటిని మానేసి సొంతంగా ప్రయోగాలు చేస్తూ వ్యవసాయ అనుబంధ రంగాల్లోకి వస్తున్నారు. అలాంటి ఒక యువకుడు రామచంద్రపురం దగ్గర నంద్యాల పురుషోత్తం రెడ్డి. ఆయన విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు. తర్వాత ఆ ఉద్యోగాన్ని మానేసి హైదరాబాదులో పిగ్గరీ ఫామ్ ఒకటి పెట్టారు. అదేవిధంగా అక్కడ సక్సెస్ ఇచ్చిన తర్వాత తన సొంత గ్రామంలో తనకున్నటువంటి సొంత ఫీల్డ్లో ఒక ఫామ్ని ఏర్పాటు చేశారు. అందరి యువకుల కంటే ఇన్నోవేటివ్గా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా ఈ జిల్లాలో కేవలం 1-2 మినహా ఎక్కువ పిగ్గరీ ఫామ్స్ లేవు. అలాంటి ఒక ట్రేడ్ని ఎన్నుకొని ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలుగా పిగ్గరీ ఫామ్ నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు, సాధక బాధకాలు, కష్ట నష్టాలు, లాభ నష్టాలు, ఈ అన్ని విషయాలను ఈ ఫామ్ నిర్వహిస్తున్న యువకుడు నంద్యాల పురుషోత్తం రెడ్డి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే పురుషోత్తం రెడ్డి. నమస్కారం. సో ముందుగా కంగ్రాచులేషన్స్. యూత్ కేవలం ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగాలకో లేకపోతే నగర జీవితానికో అలవాటు పడకుండా అక్కడనే ఉండిపోకుండా మీ సొంత ఊరికి వచ్చి మీరు ఇంకొక 3 కొంతమందికి ఉపాధి కల్పిస్తూ మీ సొంత వ్యాపారం చేస్తున్నారు. సో మనం చూస్తాం చాలా చోట్ల, నేను నా వీడియోలు చేసిన దగ్గర చూసినా ఎక్కువ డైరీ ఫామ్లు, షీప్ ఫామ్లు, లేదంటే కూరగాయల సాగు, ఆర్గానిక్ కూరగాయల సాగు. సో డిఫరెంట్గా మీరు ఇక్కడ సీమ పందుల ఫామ్ని ఏర్పాటు చేశారు. అంటే సో ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే దీంట్లో మీకు ఎంత అనుభవం ఉంది? నాకు యాక్చువల్లీ అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే అండి, నేను విప్రోలో ఎంప్లాయీగా చేస్తున్నప్పుడు నేను సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అనిపించినప్పుడు నేను కొంతగా సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక 8 రాష్ట్రాలు నేను తిరిగాను. బయట తిరిగినప్పుడు నేను వేరే ఫీల్డ్ మీద తిరిగాను. ఆ ఫీల్డ్ కాకుండా ఆ 8 రాష్ట్రాలు నేను బాగా చూసింది పిగ్గరీ ఫార్మ్స్ బాగా చూశాను. సో ఆ ఫీల్డ్లో ఏంటి అంటే కొంచెం ఎఫ్ఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మన ఇండియాలో కాకుండా వేరే కంట్రీస్కి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలంటే ఆ ఫీల్డ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎఫ్ఓడి లేదు వేరే కంట్రీస్కి మన ఆ ఫీల్డ్లో నేను ఎంచుకున్న ఫీల్డ్లో ఫస్ట్. సో తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అంటే ఫోర్క్ అనుకున్నాం కదా మనము. సో అప్పుడు ఈ ఫోర్క్కి ఎఫ్ఓడి ఉందా లేదా చెక్ చేసుకున్నాం. అంటే ఇండియాలో కన్జంప్షన్ తక్కువ ఉందని అంటున్నారు అప్పుడు ఆ టైంలో. సో నిజమా కాదా అని, అంతో పాటు మనం బయట కూడా మనకి ఎంత మార్కెట్ ఉందని చేసినప్పుడు మన ఇండియాతో పోలిస్తే వేరే కంట్రీస్లో 70-80% కన్జంప్షన్ ఎక్కువ ఉంది. కన్జంప్షన్తో పాటు మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఎఫ్ఓడి సిస్టమ్ కూడా ఉంది. సో అలాంటప్పుడు ఈ ఫీల్డ్ ఎంచుకుంటే మనకు నష్టం ఏం లేదు అనుకున్నాను. ఎందుకంటే అందరూ బర్లో ఫామ్ అంటే డైరీ ఫామ్ అని ఇదని ఎంచుకుంటున్నారు. సో ఇది డిఫరెంట్గా ఉంటుంది. ప్లస్ వరల్డ్ వైజ్గా బిజినెస్ కూడా మనకు రేపు ఫ్యూచర్ పర్పస్లో ఎలాంటి మనం ఎక్స్పోర్ట్ అంటే కొంచెం ఎడ్యుకేటెడ్ పరంగా ఉన్నాం కాబట్టి ప్రాబ్లం కూడా మనకు ఉండదు అనుకుని ఈ ఫీల్డ్లోకి రావడం జరిగిందండి. సో అంటే ఇంతకుముందు అంటే ఫస్ట్ ఇదే స్టార్ట్ చేశారా? ఇంతకుముందు వేరే ఫామ్ ఉండింది? నేను ఫస్ట్ నాకు పిగ్గరీ ఫామ్ అని స్టార్ట్ చేసింది. ఫస్ట్ హైదరాబాద్ దగ్గర మంచాల దగ్గర స్టార్ట్ చేశాను. హైదరాబాద్ మంచాల దగ్గర స్టార్ట్ చేసి నేను ఒక ఇబ్రాహీంపట్నం దగ్గర మంచాల దగ్గర స్టార్ట్ చేశాను. సో నేను అక్కడ ఉన్నప్పుడు మెడిసిన్ ట్రీట్మెంట్ కానీ ప్రతి ట్రీట్మెంట్ కానీ నేను నేర్చుకున్నాను ఓన్గా. అంటే లేబర్తో కాబట్టి నేను కూడా కొంత నేర్చుకున్నాను అనమాట. అంటే ఇలా ఉంటుంది ఏంటి అనేది బాగా నేను తెలుసుకున్న తర్వాత నేను పెద్ద ఎత్తున పెట్టినా నేను నాకు ప్రాబ్లం లేదు, దీంట్లో నేను సక్సెస్ కాగలుగుతానని ఒక నమ్మకం వచ్చినాక నా ఓన్ విలేజ్కి నేను రావడం జరిగింది. ఎందుకంటే కొంచెం ఇందులో మీరు అందరు అనుకున్నట్టే నేను కూడా సేమ్ అప్పుడు కొంచెం గిల్టీగా ఎట్లా ఉంటుంది అందరు ఏమనుకుంటారు షైలీ ఫీలింగ్ టైప్ లో ఫస్ట్ విలేజ్ పోయి మన మధ్యలో బంద్ చేస్తే మళ్ళీ బాగుండదు, బ్యాకప్ పోతే బాగుండదు అనే విషయంతో అక్కడ స్టార్ట్ చేసుకొని అక్కడ నాకు ఓకే నా బిజినెస్ కూడా పర్ఫెక్ట్ ఉంది, నాకు ప్రాబ్లం లేదు అనుకున్న తర్వాతనే విలేజ్ లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అంటే మన ఫామ్ గురించి మాట్లాడితే ఇప్పుడు మీరు ఈ ఫామ్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్స్పెండిచర్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది? ప్రస్తుతం ఎన్ని యానిమల్ ఉన్నాయి మన కాడ? ఈ ఫామ్ అనేది మొత్తం ఎస్టాబ్లిష్ చేయడానికి 25 లక్షలకు వచ్చిందండి ఖర్చు. 25 lakhs అంటే దేనికంటే పవర్స్ కానీ బోర్స్ కానీ షెడ్ కన్స్ట్రక్షన్, లేబర్ రూమ్స్ కానీ, దానా రూమ్స్ అని, ఆఫీస్ రూమ్స్ అని, ఇవంతా కొంచెం చదువు చేసుకోవడం, ల్యాండ్ చదువు చేసుకోవడానికి అంతా ఒక 25 లక్షలు దానికి వచ్చింది. ఓన్లీ షెడ్ వర్క్ అయితే 18 లక్షలకు వచ్చింది. షెడ్ కన్స్ట్రక్షన్ ఒకటి. ఎందుకంటే ఎట్ ఏ టైం 35 animals డెలివరీ అయ్యేటట్టు ఫెరింగ్ రూమ్స్ ఏర్పాటు చేసుకున్నాను. 70 animals బయట స్టేయింగ్ లో ఉంటాడు చేసుకున్నాను. అంటే మనకు ఈ షెడ్ కెపాసిటీ వచ్చేసి 1 ton బ్రీడర్స్ ఇందులో ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాను. 110 animals ఇందులో ఉంటట్టు ఫీమేల్స్ ఉంటట్టు, అంటే 100 females 10 males ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాను. బ్రీడర్స్ నా బ్రీడర్స్ నేను ఫామ్ లో పెంచుకున్న బ్రీడర్స్ అంటే ఫీమేల్స్. నేను అంటే అంటే మన ప్రొడక్షన్ తీయడానికి 100 animals ప్రొడక్షన్ అనేది ఇందులో నుంచి 6 షెడ్ కెపాసిటీ. బట్ ఆ పిగ్లెట్స్ అనేవి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ పక్కన పెట్టుకోవడానికి ఇంకో డిస్టెన్స్ కన్స్ట్రక్షన్ చేయాలి, అవి కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు చిన్నగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం టార్గెట్ ఎక్కడ పెట్టినా అక్కడ వరకు ఫిక్స్ చేసుకుని ఆ టార్గెట్ ప్రకారం షెడ్ వేసుకోవడం జరిగింది. సో అలా ఇది 25 లక్షలకు వచ్చిందండి ఖర్చు అంతా. సో అంటే ఇప్పుడు ఎవరైనా ఒక కొత్త వ్యక్తి మనం ఫామ్ పెట్టాలంటే
ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఏం చేయాలి అంటే ప్రాసెస్ చెప్పండి నాకు. ఫస్ట్ అసలు యాక్చువల్లీ ఏంటంటే కొంచెం మనకు నాలెడ్జ్ అంటే పిగ్గరీ ఫామ్ అంటే ఏంటి, ఓకే, అసలు ఎట్లా ట్రీట్ చేయాలి, స్టడీ చేయాలి. ఈ షెడ్ అనేది కన్స్ట్రక్షన్ కూడా టాస్కేనండి. ఓకే, మనం సక్సెస్ కావాలంటే 50% మన షెడ్ కన్స్ట్రక్షన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది మనం సక్సెస్ కావాలంటే. ఎందుకంటే వాటర్ నిలవకుండా, సో డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏది అన్ని పర్ఫెక్ట్ ఉంటేనే ప్రాబ్లం లేకుండా ఉంటేనే మనకు మనము ముందుకు సక్సెస్ లోకి వెళ్తాము ఎనిమల్స్ లో. లేదు అంటే అక్కడక్కడ షెడ్ లో కానీ లోపాలు ఉన్నాయనుకోండి, మనకు మొటాలిటీ పర్సెంటేజ్ పెరుగుతుంది షెడ్ కన్స్ట్రక్షన్ కరెక్ట్ లేకపోతే. సో షెడ్ కన్స్ట్రక్షన్ పర్ఫెక్ట్ చేసుకున్న తర్వాత షెడ్ నేను ఇప్పుడు ఏమంటాను బ్రీడర్స్, తర్వాత బ్రీడింగ్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకోవాలి. మనం పిల్లల్ని అంటే పిల్లలు అంటే ఆ ఫార్మర్ ఇష్టాన్ని బట్టి అండి. ఆ ఫార్మర్ నేను కొంత టైం నేను వెయిట్ చేయగలుగుతానంటే పిగ్లెట్స్ తెచ్చుకోవచ్చు. లేదు నేను రెడీ టు క్రాస్ తెచ్చుకుంటా అంటే వెదర్ అంటే హీట్ కి దగ్గరకు వచ్చిన ఎనిమల్స్ ఉంటాయి కదా, ఆ ఎనిమల్స్ 70 బాడీ వెయిట్ ఉన్నతో 6 months ఏజ్ ఉన్న ఎనిమల్స్ తెచ్చుకోవచ్చు. బేస్డ్ ఆన్ ఫార్మర్ యొక్క ఇష్టం అండి. సో తెచ్చి మనం బ్రీడర్స్ అనేది సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్న తర్వాత మనం మన దగ్గరకు వచ్చినాక ఎవరైనా ఏం చేస్తున్నారంటే మేము ఇన్ని లక్షలు పెడుతున్నాం అన్ని లక్షలు పెడుతున్నాం అని బ్రీడర్స్ తెచ్చుకుంటున్నారు. తెచ్చుకోగానే ఏం చేస్తున్నారు అంటే మన షెడ్కి రాగానే యాక్చువల్ దీన్ని సర్కిల్ ఎలా ఉంటుందంటే, హీటింగ్ సర్కిల్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ 21 days ఒకసారి హీట్ లోకి వస్తుంది ఎనిమల్. అయితే ఆ ఎనిమల్ అనేది మన షెడ్ లోకి వచ్చినాక 2 రోజు 3 రోజు హీట్ లోకి రాగానే వచ్చింది కదా మనం హీట్ ఎందుకు మిస్ కావాలని క్రాసింగ్ చెప్పిస్తున్నారు. సో అలాంటి తప్పని చేయకండి. నేను ఎందుకు అంటున్నా అంటే ఎనిమల్ అనేది ఫస్ట్ మన షెడ్ అట్మాస్ఫియర్ కి మన వెదర్ కి అలవాటు అడ్జస్ట్ కావాలి. అడ్జస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే అది ఫ్రీగా ఉంటుంది ఎనిమల్. అంటే హీట్ లోకి వచ్చినప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా, భయం లేకుండా ఉండడము, మేల్ గానీ ఫీమేల్ గానీ ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఉండడం వల్ల క్రాసింగ్ టైంలో అండంల సంఖ్య లోపల ఫీమేల్ కి అండం సంఖ్య బాగా జరిగి ఫర్టిలిటీ మనకు ఎక్కువ పిగ్లెట్స్ అనేది రావడం జరుగుతుంది. సో అలాంటి కేర్ ని తీసుకొని కట్టించుకో మనం క్రాసింగ్ చేయించుకున్నాం అనుకోండి. క్రాసింగ్ చేయించుకున్నాం ఏ ఎనిమల్ క్రాసింగ్ చేయించుకుంటున్నామో ఆ ఎనిమల్ కి ఒక నెంబర్ ఇవ్వచ్చుకోండి. ట్యాగింగ్ సిస్టమ్ పెట్టుకోండి. ట్యాగింగ్ సిస్టమ్ లో యానిమల్ కి ఒక ట్యాగింగ్ ఇచ్చుకుంటే, ఆర్ మన దాంట్లో మేల్స్ ఎక్కువ ఉన్నాయి, సో మేల్స్ కూడా ట్యాగింగ్ సిస్టమ్ ఏ మేలు ఏ ఫీమేల్ ని క్రాస్ చేసింది, సో ఆ డేట్ మనం రాసుకుంటే అక్కడ నుంచి ఆ ఎనిమల్ అనేది 114 days కి, అంటే దాని గర్భవతి కాలం అంటారు కదండి, జెస్టేషన్ పీరియడ్ 114 days 114 days అనేది ఉంటుంది. ప్లస్ ఆర్ మైనస్ 7 days 7 days లో ముందు అంటే ఆఫ్టర్ 107 గానీ 121 days గానీ డెలివరీ కావచ్చు. బట్ మన దగ్గర ఇప్పుడైతే మేము ప్రాక్టీస్ లో చూసినైతే 114 days కి డెలివరీ అయినా, కొంచెం ప్రీ డెలివరీస్ అయినాయి కానీ పోస్ట్ డెలివరీస్ అయితే కాలేదు ఇంతవరకు. సో అది అయితే రూల్ అండి అది. సో అక్కడ నుంచి మనం డెలివరీ అవుతుంది. ఎనిమల్ డెలివరీ అయినాక మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఖచ్చితంగా ఎనిమల్ డెలివరీ అవుతున్న డేట్ చూసుకొని మన ఎనిమల్ మూవ్మెంట్స్, అది డెలివరీ అవుతున్నప్పుడు మనకు కొంచెం మూవ్మెంట్స్ కనిపిస్తాయండి. ఒక పిగ్ అనేది డెలివరీ అవుతుందంటే మనకు అట్లీస్ట్ 5 hours ముందే తెలుస్తుంది ఎనిమల్ డెలివరీ అవుతున్న విషయం. మనకు 5 hours ముందు, కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే 5 hours ముందే మనము రికగ్నైజ్ చేయొచ్చు, ఐడెంటిఫై చేసుకోవచ్చు ఎనిమల్ డెలివరీ అవుతుందా కాదనే విషయం మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఆ ఎనిమల్ అనేది డెలివరీ అవుతున్నప్పుడు మనం కొంచెం ప్రత్యేక కేర్ తీసుకుంటే మోర్టాలిటీ సంఖ్య అనేది తగ్గించుకోవచ్చు. ఎలా అంటే దాన్ని ఒక ఫెరైయింగ్ గార్డ్ లోకి పంపించుకొని ఎనిమల్ ని, సో దాని పిగ్లెట్స్ వచ్చినప్పుడు అప్పుడు కొంచెం క్లాత్ తీసుకొని మనము ఆ ఒక ఉమ్మ నీరు వచ్చినప్పుడు ఆ మూతికి కానీ ముక్కు కానీ కొంచెం క్లీన్ చేసుకున్నట్టయితే మోర్టాలిటీ పర్సెంటేజ్ తగ్గుతుంది. దాంతో పాటు ఇప్పుడు కొంచెం బొడ్డు వ్యాధులు అన్నీ వస్తాయండి. సో అలా మనకు బొడ్డు వచ్చినప్పుడు దాన్ని మనం ఒక పిగ్లెట్స్ నుంచి ఒక 1 inch 1.5 inch ఉంచుకొని థ్రెడ్ కట్టుకొని మన అంటే మన బట్టలు కుట్టే థ్రెడ్ కాకుండా కొంచెం పూలమాల కట్టే థ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ థ్రెడ్ కట్టుకొని మళ్ళీ ఒక 1/2 inch కిందకి పెట్టుకొని కట్ చేసుకొని అయోడిన్ లో మనము ఒక బొడ్డును అద్దేశం అనుకోండి. సో అలా అనేది మనం మోర్టాలిటీ అంటే బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. సో అలా అనేది పిగ్లెట్ ని కేర్ తీసుకుంటూ తర్వాత తల్లి కింద పడకుండా, మెయిన్ గా ఏంటంటే పిగ్లెట్ లో సెకండ్ మోర్టాలిటీ ఎక్కడ ఉంటుందంటే, ఈ ఈనప్పుడు పంది అనేది 24 గంటల నుంచి కొన్ని అంటే ఫస్ట్ లాక్టేషన్ లో కొంచెం 24 గంటల నుంచి 48 గంటల దాకా కూడా దానికి కొంచెం బాడీ పెయిన్స్ ఉండడం వల్ల, ఎందుకంటే మోర్ సంఖ్యలో పిగ్లెట్స్ అనేది వచ్చిన వల్ల దానికి బాడీ పెయిన్స్ అనేది ఉంటుంది. డ్యూరేషన్ టైం కూడా కొంచెం ఎక్కువ తీసుకుంటుంది, వాళ్ళ పెయిన్స్ ఉంటాయి అన్నమాట. ఆ పెయిన్స్ ఉండడం వల్ల ఏమంటే ఎనిమల్ అనేది లేవపోవడం అనేది ఉంటుంది. సో అలా అది ఎంత చెప్పినా ఇలా సైడ్ పడుకున్నప్పుడు పిల్లలు అనేవి దాని కింద పడినప్పుడు అది చనిపోయే ఛాన్స్ ఉంటుంది, లేవలేక కొంచెం అది ఇబ్బంది పడడం ఉంటుంది. 2 days 3 days మనం అలాంటి కేర్ తీసుకున్నాం అనుకోండి, ఫెరైయింగ్ గార్డ్ లో ఉంటే మాత్రం అలాంటి కొంచెం మోర్టాలిటీని తగ్గించుకోవచ్చు. ఫెరైయింగ్ గార్డ్ లేని వాళ్ళు మాత్రం ఇలాంటి పెట్టుకున్నాం అనుకోండి, మోర్టాలిటీ పర్సెంట్ తగ్గించుకోవచ్చు. థర్డ్ మోర్టాలిటీ ఎక్కడ వస్తుందంటే, థర్డ్ మోర్టాలిటీ కంటే కూడా మనం ఇది మెయిన్ మోర్టాలిటీ అని చెప్పొచ్చు. పిగ్గరీ ఫామ్ లో మెయిన్ డిసీజ్ అంటే ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది.
ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎందుకు ఎక్కువ ఉంటుందంటే ఆ పంది అనేది ఎక్కువ మోర్ సంఖ్యలో పిగ్లెట్స్ వస్తుంటాయి కాబట్టి దానికి పిగ్లెట్స్ కానీ ఇనుప ధాతు లోపం అని అంటారు. ఐరన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది. వచ్చినప్పుడు దానివల్ల మనం ఏం చేయాలంటే పంది ఈయన కాంచి 72 గంటల లోపు ఈయన కాంచి పిగ్లెట్స్ వచ్చిన కాంచి 72 గంటల లోపు ఐరన్ ఇంజెక్షన్ అనేది 1 ml వేసుకోవాలి. వాటికి వేసుకోవాలి. 1 ml ఇంజెక్షన్ వేసుకుంటే మనము దాంట్లో నుంచి కూడా మనం ఇంజెక్షన్లకు వేసుకుంటే మనం ఆ మోటాలిటీ నుంచి కూడా కాపాడుకోవడం జరుగుతుంది. సో ఇది థర్డ్ మోటాలిటీ. ఇంకోటి 4th డే నెక్స్ట్ డే బి కాంప్లెక్స్ ఇంజెక్షన్. 10వ రోజు డీవార్మింగ్. ఈ డీవార్మింగ్ కూడా ఓన్లీ పైపర్జెన్ బ్రాండే. ఈ పైపర్జెన్ బ్రాండ్ ఎందుకంటే డోస్ తక్కువ ఉంటుంది. అది ఏ దాంట్లో అయినా చిన్న ఉన్న ఎనిమల్స్ కి డీవార్మింగ్ లో పైపర్జెన్ వాడతారు, వేరేది వాడరు. సో తర్వాత నెక్స్ట్ 2 days కంటిన్యూస్ గా నెక్స్ట్ 2 days లివర్ టానిక్స్, మీకు నచ్చిన కంపెనీ బ్రాండ్స్ అయినా లివర్ టానిక్స్ వాడుకోవచ్చు. అది అయిపోయినాక 13వ రోజు మళ్ళీ ఐరన్ ఇంజెక్షన్, 14వ రోజు మళ్ళీ బి కాంప్లెక్స్ ఇంజెక్షన్, 30వ రోజు డీవార్మింగ్ ఉంటుంది, 35వ రోజు మళ్ళీ ఐరన్ ఇంజెక్షన్, 30 రోజు డివార్మింగ్ ఉంటుంది కాబట్టి 31, 32 లివర్ టానిక్స్ ఉంటాయి. 35 నాడు మళ్ళీ ఐరన్ ఇంజెక్షన్, 36 నాడు బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ వేసుకుంటే సో ఇక్కడ వరకు మనం రెగ్యులర్ మనం చేయాల్సిన ట్రీట్మెంట్. ఆ తర్వాత ఎనిమల్కి వచ్చిన ట్రీట్మెంట్ బట్టి అంటే ఫీవర్ వస్తే ఫీవర్ ఇంజెక్షన్ కానీ, జలుబు వేసే ఇన్ఫెక్షన్ ఏమైనా వస్తే ఇన్ఫెక్షన్ ఇంజెక్షన్స్ కానీ, స్కిన్ డిసీజ్ వస్తే స్కిన్ డిసీజ్ ఇంజెక్షన్స్ కానీ అని ఫర్దర్గా ట్రీట్మెంట్ ఉంటుంది. సో గ్రోత్ రేట్ మినిమం మనకు గ్రోత్ రేట్ రావాలంటే బాగా ఎనిమల్స్ రావాలంటే ఎవ్రీ 1 month ఏదైనా ఒక డే పెట్టుకోండి. మీరు అంటే మీరు ఒక డేట్ పెట్టుకోండి, డే కాదు డేట్, మంత్లో ఆ డే రోజు డీవార్మింగ్ చేసుకోండి. చేసిన తర్వాత నెక్స్ట్ 3 days వదిలేయండి. 72 గంటలు వదిలేసిన తర్వాత 72 గంటల తర్వాత అంటే 72 గంటలప్పుడు మనము కంటిన్యూస్గా 3 days లివర్ టానిక్స్ వాడుకున్నారనుకోండి, గ్రోత్ రేట్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది. ప్రతి మంత్ ఒకసారి. అంటే ప్రెగ్నెంట్ ఎనిమల్ కదండి, మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఎవరన్నా మళ్ళీ చూసి మళ్ళీ ప్రెగ్నెంట్ ఎనిమల్ చేసి అనుకోండి ప్రాబ్లం వస్తుంది. గ్రోతింగ్ ఎనిమల్ కి అంటే మనం మీట్ పర్పస్ కానీ బ్రీడర్ పర్పస్ కానీ ఏదైనా కానివ్వండి, గ్రోతింగ్ రేట్లో ఉన్నాయి అంటే 80 kgs 90 kgs వచ్చిన ఎనిమల్ వరకు మనం గ్రోతింగ్ అయితే ఉంటుందో అప్పటి వరకు ఎవ్రీ 1 month మనం డివార్మింగ్ చేసుకుంటే మంచి. యాక్చువల్గా 3 months ఒకసారి లివర్ టానిక్స్ 3 months ఒకసారి అంటారు మనం, కానీ దేని మీద పెంచినా 3 months ఒకసారి అంటారు. కానీ మీరు 1 month ఒకసారి చేసి చూడండి, 3 months ఒకసారి చేసి చూడండి, రిజల్ట్ అనేది డిఫరెంట్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ బ్యాచ్లో మాకు అది తెలియక కొంచెం మేము డిలే అయింది. సెకండ్ థర్డ్ బ్యాచ్లో మాకు అది బాగా యూజ్ అవుతుంది. మన దగ్గర ఉన్న వెరైటీ ఏంటిది? లార్జ్ వైట్ యాక్షైర్ బ్రీడ్. యాక్షైర్. సో దీని ఫస్ట్ ఆరిజిన్ మన దగ్గర కాదు, ఇది మన ఒరిజిన్ కాదు, మన ఒరిజిన్ వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని మన దగ్గర ఉన్న ఎనిమల్స్ కి క్రాస్ చేపిస్తే వచ్చిన దాన్ని మనం లార్జ్ వైట్ యాక్షైర్ అంటున్నాము. సో ఇండియాలో ఎక్కడ 100% లార్జ్ వైట్ యాక్షైర్ అని లేదు. సో 70% దే ఉంది. ఆ 70% మనము లార్జ్ వైట్ యాక్షైర్ అని మనం అంటున్నాం అంతే. ఈ వింటర్ టైంలో అయితే కొంచెం ప్రత్యేక కేర్నెస్ తీసుకోవాలి. ఎలా అంటే మనము బ్రూడింగ్ సిస్టమ్ హీట్ టెంపరేచర్ కొంచెం క్రియేట్ చేసుకున్నందుకు నిమోనియా కానీ ఇలాంటివి రాకుండా మనం పిల్లలని సంరక్షణ చేసుకోవాలి. యాక్చువల్ గా మన పిగ్గరీ ఫామ్ లో మెయిన్ టెంపరేచర్ వచ్చేసి 28 degrees centigrade అండి. ఆ టెంపరేచర్ అనేది మనం ఎప్పుడు మెయింటైన్ చేస్తే గ్రోతింగ్ కానీ ప్రతిదీ కానీ పర్ఫెక్ట్ ఉంటుంది. బట్ మనకి ఈసీ మనం టెంపరేచర్ మెయింటైన్ చేయలేం కాబట్టి కొంత అప్ అండ్ డౌన్ అయినా పర్లేదు. సో దాన్ని బట్టి మనం పిగ్లెట్స్ మాత్రం కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. సమ్మర్ లో అయితే మనం కొంచెం షెడ్ కూలింగ్ వేసుకొని స్ప్రింకర్లు కానీ అట్లాంటి పెట్టుకుంటే సరిపోతుంది. ఆర్ఎల్స్ జమ్మి కానీ మనము ఒట్టిగా ఏమంటారు వెండుగడ్డి కానీ కొంచెం అట్లా పెట్టుకుంటే కొంచెం టెంపరేచర్ తగ్గించుకోవడానికి అవకాశం కొంచెం అది ఒకటి ఉంటుంది. సో అంటే దాని మన ఫామ్ లో అది పుట్టి బయటికి వెళ్ళిపోయే వరకు సో అంటే ఎన్ని రోజులు పడుతుంది ఒక పిగ్గుకు మనం బయటికి పంపించాలి? అంటే డిఫరెంట్ ఫార్మ్స్ బట్టి ఉంటుందండి యాక్చువల్గా అది. అంటే ఫార్మ్స్ బట్టి అంటే నేను దానికంటే క్వశ్చన్ ఎందుకు చెప్తున్నా అంటే మనం ఇచ్చే దానం బట్టి, మనం ఇచ్చే ఫీడ్ సిస్టమ్ బట్టి. ఇప్పుడు ఫీడ్ అనేది మనం ఇచ్చే ఫీడ్ అనేది మొక్కజొన్న, సోయాబీన్, DDGS, పరము, డిఓఆర్బి. ఈ డిఓఆర్బి అంటే ఏంటి అంటే మన తౌడు నుంచి ఆయిల్ తీస్తే వస్తుంది కదా, అది దాని డిఓఆర్బి. ఈ 5 కలిపి ఇంగ్రీడియంట్స్ కలిపి మనము 1 kg మినరల్ మిక్చర్, 5 అంటే కింటాకు 1 kg మినరల్ మిక్చర్ మనం కలిపి యూజ్ చేస్తాము. అయితే ఈ ఫీడ్ దాంట్లో మొత్తం 6 రకాల ఫీడ్ ఉంటుందండి. ఇందులో 6 వెరైటీస్ ఉంటుంది. అంటే ఈ 5 వెరైటీ 6 ఫార్ములాస్ ఉంటాయి. 5 కాంబినేషన్ మనం 6 ఫార్ములాస్ డివైడ్ చేసుకుంటాము. ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క రేషియో డిఫరెంట్ రేషియోస్ లో మనం మిక్స్ చేసుకొని ఇస్తాము. ఎందుకంటే పిగ్లెట్ లో ఉన్న పిగ్లెట్స్ కి
బేబీస్గా ఉన్నప్పుడు మనం 7 days నుంచే మనం దాన అలవాటు చేయడం స్టార్ట్ చేసాము. ఆ 7 days నుంచి మనము 7 days నుంచి మనం 10 kgs 12 kgs వచ్చిన దాకా మనం ఇచ్చే దాన ప్రీ స్టార్టర్ దాన అంటారు. ఆ 10 kg నుంచి మనం 25 kgs వచ్చేదాకా స్టార్టర్ దాన అంటారు. 25 నుంచి కొందరు 50 అంటారు, కొందరు 60 అంటారు. సో అది వదిలిపెట్టండి, దాన్ని అది ఏజ్ అనేది 25 నుంచి మనం 60 hours 50 కానీ దాన్ని గ్రోయర్ స్టేజ్ అంటారు. ఆ గ్రోయర్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనము దానికి మళ్ళీ గ్రోయర్ దానాన్ని నేర్చుకోవాలి. ఈ 60 kgs or 70 kgs వచ్చినప్పుడు 60 kgs వచ్చింది అనుకోండి, మనం అది ఒకవేళ మనకు బ్రీడర్ గా పనికొస్తుంది అనుకోండి, అప్పుడు అది బ్రీడర్ దానికి వెళ్ళిపోతుంది. ఫీమేల్ అయితే ఫీమేల్ ఆర్ మేల్ రెండు కానీ బ్రీడర్ దానికి వెళ్ళిపోతున్నాయి. అలాంటి పనికిరాని అనేవి అంటే మనం బ్రీడర్ గా సెలెక్ట్ చేయని ఎనిమల్స్ ఉంటాయి కదా, ఆ ఎనిమల్స్ కానీ అవి మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ 60 kg నుంచి 100 kg వరకు కానీ అప్ టు మార్కెట్ వెయిట్ దానికని ఫినిషర్ అంటారు. అది ఒక 6 varieties. బ్రీడర్ దాని అంటే మనము జెస్టేషన్ టైంలో ఉన్న దాన్ని బ్రీడర్ దానం అంటాము. పాలిచ్చేటప్పుడు మళ్ళీ లాక్టేషన్ దానా అంటాము. సో మనము 30 days 40 days ఆ బేస్డ్ ఆన్ ఫార్మ్స్ బట్టి ఆ లాక్టేషన్ టైంలో 40 days అనేది వెరైటీస్ డిఫరెంట్ గా ఉంటుంది. సో అంటే పర్సెంటేజ్ చేంజ్ అవుతుంది. ఎందుకు అంటే ప్రీ స్టార్టర్ లో ఒక పిగ్లెట్ కి వచ్చేసి 22 నుంచి 24% ప్రోటీన్ పర్సెంటేజ్ కావాలి. సో స్టార్టర్ లో కూడా ప్రీ స్టార్టర్ లో కూడా కొంచెం సేమ్ పర్సెంటేజ్ అంటే 22 ఉంటుంది స్టార్టర్ లో. సో గ్రోయర్ లో వచ్చేసి 20% సరిపోతుంది. ఫినిషర్ కి వస్తే 18% సరిపోతుంది. డిక్రీజ్ అవుతుంది, ప్రోటీన్ పర్సెంట్ డిక్రీజ్ అవుతుంది. తర్వాత మళ్ళీ మనం బ్రీడర్ లో ఉన్నప్పుడు 18 to 20, లాక్టేషన్ లో కూడా కొంచెం 20% ప్రోటీన్ మెయింటైన్ చేస్తే మనకి ఎనిమల్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో దాంట్లో మనకు లాక్టేషన్ మళ్ళీ దానికి ఫ్యాట్ పర్సెంటేజ్ వస్తుంది, ప్రోటీన్ పర్సెంటేజ్ తో పాటు ఫ్యాట్ పర్సెంటేజ్. సో ఎందుకంటే ఇందులో మొత్తము కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్ ఇవి మనం మెయింటైన్ చేసుకుంటూ ప్రతి దాంట్లో మెయింటైన్ చేసుకుంటూ దానికి వాటికి అవసరం మినరల్స్ అన్ని మెయింటైన్ చేసుకుంటూ మనం దానాన్ని సెట్ చేసుకుంటూ వెళ్ళాలండి. సో అంటే ఒక యానిమల్ డైలీ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది ఫీడ్ ని? డైలీ అంటే డిఫరెంట్ స్టేజ్ లో ఉన్నప్పుడు డిఫరెంట్ గా చేస్తుందండి. యాక్చువల్ గా మినిమం ఎక్కడ స్టార్ట్ అయితే మాక్సిమం ఎక్కడ ఎండ్ అవుతుంది? మనము 100 grams నుంచి 200 grams నుంచి చిన్నగా స్టార్ట్ చేసాము. మనం కొంత 100 grams ఇట్లా స్టార్ట్ చేసుకుంటూ 1.25 దాకా అంటే ఈచ్ టైం 1.25 దాకా అంటే ఒక డైలీ వచ్చి 2.5 kgs దాకా మనము ఇస్తాము. ఒక ఎనిమల్ రెడీ కావడానికి యాక్చువల్గా అయితే 3 kg దాన తిన్నదనుకోండి, 1 kg మీట్ అనేది ఉత్పత్తి ఉందని మన దాంట్లో బుక్స్ లో కానీ మన మెడికల్ ఫార్ములా ఉంటుంది. కిలో పెరుగుతుందని ఫార్ములా ఉంటుంది. అది కూడా కాకుండా మనం ఇచ్చే ఫీడ్ బట్టి నేను అంటున్నాను. క్వాలిటీ ఫీడ్ ఇస్తాం అంటే 300 kgs కి 100 kgs అంటున్నారు. సో మనం ఏంటి అంటే మనం ఇచ్చే ఫార్ములాలో 260 నుంచి 280 వరకే మనం 300 kgs తీసుకొస్తున్నాం. అంటే 20 kgs సేవ్ చేస్తున్నాం, కాస్ట్ పెరుగుతుంది కదా, అది ఈక్వల్ అవుతుంది, డ్యూరేషన్ తగ్గుతుంది మనకు. సో డ్యూరేషన్ కూడా తగ్గుతుంది అనమాట మనకు. సో మనం కొంచెం కాస్ట్ దాన పడుతుందని చూడకుండా పెట్టినాం అనుకోండి, మనం ఎనిమల్ అనేది తొందరగా గ్రోత్ రేట్ అనేది కూడా స్టార్ట్ వస్తుంది. సో ఎనిమల్ కి వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి? హెల్త్ ఇష్యూస్ అంటే మెయిన్ గా మనకు తక్కువనే ఉంటాయండి కొంచెం ఎంతైనా. అంటే మేజర్ గా పిగ్గరీ ఫామ్ లో వచ్చే ఇష్యూస్ ఏంటంటే స్కిన్ డిసీజెస్ ఎక్కువ ఉంటాయండి. అయితే ఈ స్కిన్ డిసీజెస్ అనేది కూడా ఎట్లా ఉంటాయి, ఎందువల్ల ఉంటాయంటే ఫామ్ నీట్ గా లేకపోవడం వల్ల. సో ఫామ్ లో మనము ఏమంటారు సరిగా క్లీన్నెస్ సరిగా లేకపోవడం వల్ల ఎక్కువ వస్తుంటది. సో క్లీన్నెస్ కి నేనేమంటా అంటే ఫామ్ హౌస్ కి వీక్లీలో 2 or 3 days మనము సున్నం చల్లుకుంటే బెటర్ అని అంటారు. సున్నం చల్లుకుంటే. సో కొంతమంది ఫామ్ హౌస్ మళ్ళీ ఎలా అంటే అపోతారంటే సున్నం చల్లితే తింటే ప్రాబ్లం అవుతుంది కానీ అనుకుంటారు. సో అలాంటి ప్రాబ్లం ఏముండదండి. సున్నంలో కాల్షియం కార్బోనేట్ ఉంటుంది, మనం ఎనిమల్ కి కాల్షియం ఇస్తుంటాం మళ్ళీ, కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. యాక్చువల్ తినవు, కొంత తిన్నా కానీ ప్రాబ్లం అయితే లేదు, భయపడాల్సిన అవసరం లేదు. సో మరీ సున్నం చల్లవంటే మరీ ఎక్కువ కాదు, మనం లైట్ గా చల్లుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నీట్ గా ఉంటుంది. ఎలాంటి ఫంగస్ ఫార్మ్స్ కాకుండా, స్మెల్ రాకుండా నీట్ గా చాలా చక్కగా ఉంటుంది ఫామ్. అయితే మీరు ఇప్పుడు 2 years అవుతుంది అంటే ఎన్ని బ్యాచెస్ వెళ్ళినాయి మనకు? 2 బ్యాచ్లు వెళ్ళి 3వ బ్యాచ్ రన్నింగ్ లో ఉందండి మన దగ్గర ఇప్పుడు. అంటే సెకండ్ బ్యాచ్ కూడా కంప్లీట్ గా అంతా బయటకు వెళ్ళలేదు, కొంత స్టాక్ ఉంది మన దగ్గర. మళ్ళీ దాంతో పాటు 3rd బ్యాచ్ అనేది రన్నింగ్ అవుతుంది మన దగ్గర. సో అది ఏంటంటే ఎనిమల్ డెలివరీస్ బట్టి మనం బ్యాచెస్ బయటకు వెళ్తుంటాయి కాబట్టి కొంచెం వెనుక ముందు జరుగుతుంటూ ఉంటుంది. సో అలా అంటే ఎంత వెయిట్ వచ్చిన తర్వాత మనం బయటకి అమ్మడానికి ఛాన్స్ ఉంటుంది? అంటే కటింగ్ పర్పస్ లో అమ్మేట వాళ్ళకి నేను ఒకటే సజెస్ట్ చేసండి, ఎవరైతే ఫీడ్ పెట్టి మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి 85+ ఉన్నప్పుడు అమ్ముకుంటేనే ప్రాఫిట్స్ లో ఉంటాయి. సో 85 కంటే బిలో ఉన్నప్పుడు అమ్ముకుంటే ప్రాఫిట్స్ ఉండవు కటింగ్ అమ్ముకుంటే. లేదు అంటే పిగ్లెట్స్ అని అమ్ముకోండి, పిగ్లెట్స్ అమ్ముకున్నా ప్రాబ్లం లేదు. సో ఒకవేళ పిగ్లెట్స్ అమ్మకుండా తగ్గిపోతుంది. పిగ్లెట్స్ అమ్మకుండా ఎవరైతే 40-50 kg ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో
అమ్మొద్దు. ఫీడ్ మీద మెయింటైన్ చేసేవాళ్ళు 40-50 కేజీలు మెయింటైన్ చేస్తే మీకు మీరు లాస్ట్లో ఉంటారు తప్ప లాభాలలో ఉండరు. సో మినిమం 85 ప్లస్ అబోవ్ ఉన్న అమ్ముకుంటేనే మంచిది. ఇప్పుడు లైవ్ మనకి ఎంత ఉంది మార్కెట్లో? ఇప్పుడు లైవ్ స్టిల్ ఈ రోజు లైవ్ రేట్ వచ్చేసండి 180 నుంచి 190 రూపాయల మధ్య నడుస్తున్నది. సో ఇప్పుడు నడుస్తున్నది ఫర్ కేజీ. 1 మంత్ బ్యాక్ 200-210 దాకా కూడా నడిచింది. కొంత మళ్ళీ తగ్గుముఖం పట్టింది. నెక్స్ట్ వాళ్ళ ఒక 15 days 20 daysలో మళ్ళీ కొంచెం హైక్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే క్రిస్మస్ దగ్గర ఉంది కాబట్టి కొంచెం. అంటే ఇప్పుడు మనకి లోకల్ మార్కెట్ అయినా లేకపోతే బయటికి వేరే స్టేట్స్కి ఎక్స్పోర్ట్ అవుతుందా? కేవలం మన జిల్లాలో అమ్ముతున్నారా మీరు? యాక్చువల్లీ నాకు ఇప్పుడు లోకల్ బయర్స్ వచ్చి తీసుకెళ్తున్నారు నా దగ్గర నుంచి. లోకల్ బయర్స్ అంటే హైదరాబాద్ నుంచి వచ్చి తీసుకెళ్తున్నారు. సో వాళ్ళ ఎక్స్పోర్ట్ అనేది మళ్ళీ ఎక్కడ చేసుకుంటున్నారో తెలియదు. యాక్చువల్గా మార్కెట్ ఎట్లా ఉంది దీనికి? ఇప్పుడు ఫామ్ పెడతాము, ఒక 100-200 మనం మెయింటైన్ చేస్తాము. అమ్ముకోలేని పరిస్థితులలో ఈము ఫాములు లాంటి షెడ్స్ అన్ని ఎట్లా కొలాప్స్ అయ్యానో మనకు తెలుసు అండి. ఇప్పుడు ఒకటి అంటే మనకి అసలు ఇండియాలో ఎక్కడ దీనికి డిమాండ్? సింపుల్గా చెప్తున్నాండి, ఇండియాలో కన్జంప్షన్ అనేది 15-20% కన్జంప్షన్ ఉంది. బట్ ప్రొడక్షన్ కూడా అంత లేదు. ప్రొడక్షన్ అంత లేదు. కాకపోతే ఏంటంటే మన ఇండియాలో మార్కెట్స్ అనేది బెంగళూరు ఒకటి ఉన్నది, ముంబై, పూణే ఉన్నది. సో తర్వాత 7 ఈశాన్య రాష్ట్రాల్లో బాగా ఉన్నది, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కూడా బాగున్నది. సో నార్త్ ఈస్ట్ స్టేట్లో మన ఇండియా 70-80% కన్జంప్షన్ ఉంది. సో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 10% కన్జంప్షన్ ఉందండి. 10% కన్జంప్షన్ ఉంది. బట్ అది బయట పడతలేదు. కానీ 10% కన్జంప్షన్ 100% ఉందండి. కాకపోతే డిమాండ్ దగ్గర ప్రొడక్షన్ లేదు. డిమాండ్ దగ్గర ప్రొడక్షన్ అయితే ప్రజెంట్ అయితే లేదండి. అంటే ఈ పరిస్థితుల్లో కొత్త ఫార్ములు పెట్టుకున్నా లాస్ అయ్యే ఛాన్స్ ఏమి ఉండదని అనుకుంటున్నాను. కొత్త ఫార్మ్స్ పెట్టుకునే లాస్ అని అంటే ఇప్పుడు నేను అనుకునేది ఒకటే అండి, లాసు లాభం అనేది ఇక్కడ డిసైడ్ అవుతుందంటే మన మీద ఆధారపడి ఉంటుంది. లాసు లాభం అనేది కూడా మన మెయింటెనెన్స్. సపోజ్ అండి కటింగ్ ప్రైస్ 180 రూపీస్ ఉన్నప్పుడు నువ్వు 25-30 రూపీస్ దానా పెడతా అంటే ప్రాబ్లం లేదు. సో కటింగ్ ప్రైస్ అనేది 180 రూపాయలు ఉన్నప్పుడు నేను 40 రూపాయలు దానా 50 రూపాయలు దానా పెడతా అంటే ప్రాబ్లం కదా. సో మనం ఎప్పటికప్పుడు మార్కెట్ రేట్ ఎలా ఉంది, మనం దానా అనేది కటింగ్ పెట్టే దానా అనేది ఎలా ఉందని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అలా చెక్ చేసుకున్నప్పుడు ఎలాంటి ఫార్మర్స్కి అనేది ఎలాంటి నష్టం లేదు ఉండదండి. సో మరి 200-210 ఉన్నప్పుడు నేను 20 రూపీస్ పెడతా అంటే కూడా కష్టం మంచిగా. ఎందుకంటే గ్రోత్ రేట్ మంచిగా ఉంది అనుకో, తొందరగా మన మార్కెట్కి వెళ్ళిపోతే మనకి ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది అట్లా. సో మీకు 100 kg ఎనిమల్ని మనం బయటికి పంపిస్తే ఆల్మోస్ట్ 18,000 వస్తుంది. 18,000 మీరు చెప్పిన 180 ప్రకారం. సో 18,000లో మనకు ఆ ఎనిమల్ రెడీ కావడానికి ఎంత ఎక్స్పెండిచర్ వస్తుంది? అయితే ఎనిమల్ ఎక్స్పెండిచర్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. ఎట్లా తీయాలంటే ఫస్ట్ వచ్చేసి తల్లి వచ్చేసి మేము ఎక్స్పీరియన్స్లో ఉన్నాం కాబట్టి చెప్తున్నాం, 450 నుంచి 500 kg తింటుంది. ఎప్పుడంటే దాన్ని ప్రెగ్నెంట్ కాముందు నుంచి మదర్ అనిమల్ అనేది ప్రెగ్నెంట్ కాముందు నుంచి ఒక 10 days 15 days మనం రెడీ చేసుకుంటాం కదా అనిమల్ని. అక్కడ నుంచి ప్రెగ్నెంట్ అయ్యి వీనింగ్ చేసిన దాకా సో ఆ కాలంలో 450 నుంచి 500 kg దాకా తింటుంది. ఓకే, అంటే ఈ 450 నుంచి 500 kg కూడా ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు 10 పిల్లలు ఉన్నప్పుడు ఒక దానా, 14 పిల్లలు ఉన్నప్పుడు కూడా అదే దానా అయ్యాము, కొంచెం పెంచుతుంటాము మనం. సో దానివల్ల కొంచెం డ్యూరేషన్ వస్తుంది. ఈ 500 kgలకు దానా తీయాలి ఫస్ట్ మనం. సో మళ్ళీ ఒక పిల్ల వచ్చేసి 300 kg అనుకుందాం అండి. సపోజ్ ఇప్పుడు ఉన్న రేట్ ప్రకారం మనం సరే ఒక్కొక్క ఫామ్ ఒక తిరుగుబడి 300 రూపాయలు అనుకుందాం, 300 kg అనుకున్నాం అనుకోండి. 300 kg ఇంటూ 30 రూపాయలు బేసిక్గా నా దానా కావచ్చు తీసుకుంటే 30 రూపాయలు వేసుకున్నాం అండి. 9,000 రూపాయలు వస్తున్నది. అది ఒక పిల్ల రెడీగా తినడానికి 9,000 రూపాయలు. అది అలా పక్కకు పెడితే తల్లి 500 kgలో ఎంత వస్తుందని చూసుకోవాలి. అంటే ఎన్ని పిల్లలు ఉన్నాయి దానికి తల్లికి కొన్ని ప్రొడక్షన్ కొన్నిటికి 8 వస్తుంటాయి, కొన్నిటికి 6 వస్తుంటాయి, కొన్నిటికి 10 వస్తుంటాయి, 14 వస్తాయి. బేసిక్గా మినిమం అంటే బేబీస్ డెలివరీ అనుకున్నా అనుకోండి ఒక 2,000-2,500 వేసుకోండి ఒక పిగ్లెట్స్కి కాస్ట్. ఒక 9 ఒక 11.5. సో 11.5 వచ్చినప్పుడు మళ్ళీ ఏంటి అంటే లేబర్ ఛార్జెస్ అనేది తక్కువ పడుతుందండి. లేబర్ ఛార్జ్ మెడిసిన్ ఛార్జ్ కొంచెం తక్కువ పడుతుంది. సో 13,000లో 12,000-13,000లో ఒక ఎనిమల్ రెడీ అవుతుంది. ఒక 12,000-13,000లో 5,000-6,000 అనేది మిగులుతుంది. కొంచెం ఎక్కువ మిగులుతుంది. బట్ కానీ నేను అనేది యాక్చువల్ రేట్ ప్రకారం మీరు కంపెనీ దానా పెట్టుకున్నా కానీ అంత మిగులుతుందని తిగులుతుంది. సో ఒకవేళ 18లో 10,000 ఎక్స్పెండిచర్ తీస్తే 8,000 బెనిఫిట్ అనుకోవచ్చు. అంటే అది బేస్డ్ ఆన్ ఫార్మర్ పడి ఉంటుంది, ఫార్మర్ పడుతుందండి. ఇప్పుడు కొందరు ఎట్లా అంటే ఇప్పుడు మొక్కజొన్న ఒక బల్క్లో వేయించుకోండి కాస్ట్ తక్కువ వస్తుంది. అది ఫీడ్ సిస్టమ్ మీద మనం మెయింటైన్ చేసిన విధానం బట్టి మనకు ప్రైజెస్ అప్ అండ్ డౌన్ అవుతుంది. మినిమం అట్లీస్ట్ అయితే ఒక ఎనిమల్ మీద 4,000 నుంచి 5,000 అయితే ఈజీగా మిగులుతుందండి. సో ఇప్పుడు మదర్ ఎనిమల్ అది అంటే డెలివర్స్ ఇంటర్వెల్స్ ఎట్లుంటాయి దానికి? అంటే ఎన్ని రోజులకు ఒకసారి మనకు ప్రొడక్షన్ ఇస్తుంది? ఇయర్లో అన్ని క్రాప్స్ వస్తుంది? ఇయర్లో 2 times వస్తుందండి. 2 times వస్తుంది. 2 yearsలో 5 times వస్తుంది. 2 yearsలో 5 times వస్తుంది. మనం మంచిగా మెయింటైన్ చేస్తే 2 yearsలో 5 times వస్తుంది. 114 రోజుల కాలం అనేది దీని గర్భవతి కాలం అండి.
సో తర్వాత ముందు ఒక దాని 35 days అనేది మనము వీనింగ్ చేసుకున్న టైం కానీ మళ్ళీ గ్యాప్ కదండి పిల్లలు పాలు తాగడానికి మళ్ళీ అప్పుడు 35 రోజులు అట్లా మనం వదిలేసుకుంటే మళ్ళీ తర్వాత ఒక 10-15 రోజులు మళ్ళీ రెడీ కావడానికి ఎనిమలు చేసుకుంటాం 10 అంటే అక్కడి నుంచి మనం 21 days పెట్టుకోండి మళ్ళీ అక్కడి నుంచి వీనింగ్ అంటే ఎవ్రీ 21 days సర్కిల్ కాబట్టి 21 days అన్ని చూసుకున్నాం కాబట్టి మనకు 5 to 6 months దాకా వస్తుంది టైం వస్తుంది కాబట్టి సో ఇయర్లీ 2 times 100% వస్తుంది. అంటే మాక్సిమం ఎన్ని బేబీస్ ఇస్తుంది అది అంటే మినిమం ఎంత వస్తుంది ఇప్పుడు నేను నా ఫామ్ లో నేను అంటే మన మెయింటెనెన్స్ విధానం బట్టి అండి అది అంటే అది మనము క్రాసింగ్ చేసే విధానం బట్టి ఉంటుంది. మేల్ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఫీమేల్ పైన డిపెండ్ అయి ఉంటుంది, వెదర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత అది క్రాసింగ్ టైంలో మేల్ బిహేవియర్ చేసిన విధానం బట్టి ఉంటుంది, ఫీమేల్ చేసే బిహేవియర్ బట్టి ఉంటుంది. సో ఇన్ని పర్టికులర్ గా మనం వస్తాయని చెప్పలేం కానీ నేను మాత్రం మా ఫామ్ లో 6 animals నుంచి లిస్ట్ 6 animals చూశాను, హైయెస్ట్ వచ్చి 14 animals చూశాను. సో బట్ నా ఫామ్ లో రేషియో మాత్రం 9 యావరేజ్ 9 రేషియో నడుస్తుంది. సో మన దగ్గర ఎన్ని ఉన్నాయి బ్రీడర్స్ ఇక్కడ? ఇప్పుడు ప్రెసెంట్ లాస్ట్ 1 month నుంచి నేను 50 breeders తో మెయింటైన్ చేస్తున్నాను. అంటే మీరు సేలింగ్ లో కూడా ఉన్నారా? అంటే ఓన్లీ మీట్ పర్పస్ నడపట్లేదు? మీట్ పర్పస్ లో కాకుండా బ్రీడర్ పర్పస్ లో కావాలన్న వాళ్ళకు కూడా మేము ఇస్తున్నాము. సో మీరు సప్లై చేస్తాము. అంటే బేబీస్ ని సప్లై చేస్తారా? మదర్ అంటే 70 kg బాడీ వెయిట్ వచ్చినాక బ్రీడర్స్ ఇస్తున్నాం మనం. సో మళ్ళీ కమింగ్ జనవరి నుంచి కూడా పిగ్లెట్స్ కావాలన్నా కానీ ఇవ్వడానికి రెడీగా ఉంటున్నాము. సో అన్నిటికీ మేము సో అంటే మినిమం ఎంత నంబర్ తోటి మనం ఫామ్ స్టార్ట్ చేయొచ్చు అంటే బేబీస్ కాకుండా అంటే బ్రీడర్స్ ని తీసుకోండి? నేను ఎలా చెప్తున్నా అండి, ఇప్పుడు మనం ఓన్గా చేసుకుంటే మనకు కొంచెం అవగాహన వచ్చినాక 10+1 అంటున్నాను. అంటే ఒక యూనిట్ సరిపోతుంది. మనం ఓన్గా ఉంటే 10+1 అనేది మన యూనిట్ ఉంటే 10 ఫీమేల్ ఒక మేల్. మనం ఓన్గా చేసుకుంటే మనకు ఫర్దర్గా వేరే వర్క్స్ ఉన్నాయి అనుకో, అగ్రికల్చర్ పర్పస్లో ఉన్నాయి అనుకోండి, 10+1 సరిపోతుంది. లేబర్ని పెడితే మాత్రం అట్లీస్ట్ ఒక 20 పెట్టుకోని చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి శాలరీస్ అన్ని చూసుకోవాలి, 20+2 ఉండాలి. ఎందుకంటే వాళ్ళ శాలరీస్ అనేది మనకు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు 10 animals ఇచ్చినా 10 అంటే ఒక యూనిట్ ఉన్నా ఒక లేబర్ సరిపోతుంది, 2 units ఉన్నా ఒక లేబర్ సరిపోతుంది. అప్పుడు అంటే ఎక్స్పెండిచర్ అనేది మనకు కొంచెం ఎక్కువ అవుతుంది. అంటే 1,80,000 అనేది శాలరీ అనేది 10 animals మీద పడినప్పుడు నీకు ప్రాఫిట్ తగ్గుతుంది కదా. అదే 20 animals మీద డివైడ్ అయినప్పుడు మనం ఇది కూడా ఆలోచన విషయం అండి. మనం ఎందుకంటే ఆలోచన చేసినప్పుడే మనకు కొంచెం ప్రాఫిట్స్ అనేవి పెరుగుతుంటాయి. అప్పుడు ఏమైతే ఒక యూనిట్ 90,000 పడుతుంది ఎక్స్పెండిచర్ అనేది, తగ్గుతుంటే 90,000 మనం ప్లస్ లో ఉన్న వెళ్ళిపోయినట్టే కదా. సో 1 lakh ప్లస్ 1 యూనిట్ కాస్ట్ ఎంత అవుతుంది మనకి, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? 1 యూనిట్ పెట్టాలంటే ఇప్పుడు బ్రీడర్స్ అనేవి కొందరు ఒక్కొక్క తిరిగి అమ్ముతున్నారండి. మన ఫామ్ నుంచి అయితే యూనిఫామ్ నుంచి 3.5 లక్షలకి ఇస్తున్నాను నేను. 3.5 లక్షలు 10+1 యూనిట్ ఇస్తున్నాను. తర్వాత ఒక యూనిట్ మెయింటైన్ చేయాలంటే అంటే అది యూనిట్ మన కాంచి తీసుకెళ్ళిన కాంచి దాని బేబీస్ వచ్చి ఆ పిగ్లెట్స్ వచ్చి పిగ్లెట్స్ మళ్ళీ కటింగ్ పర్పస్ లో పోయిందాక 11 to 12 lakhs వస్తుందండి. ఫీడ్ కాస్ట్ అవుతుంది, ఎనిమల్కు తీసుకోవాలి కానీ మనకు అవుతుంది 11 to 12 lakhs వస్తుంది మనకు. ఎక్స్ట్రా బ్రీడర్, ఎక్స్ట్రా షెడ్ ఖర్చు మళ్ళీ అదనంగా 11-12 లక్షలు అనేది బ్రీడర్ ఎనిమల్ తినడానికి, దానికి వచ్చిన ప్రొడక్షన్ అనేది తినడానికి కటింగ్ పోవడానికి ఇంత 11 to 12 lakhs ఖర్చు వస్తుంది ఫీడ్ మీద అయితే. తర్వాత మళ్ళీ 3.5 లక్షలు అనేది మనకు అదనంగా ఇది ఒక ఖర్చు. షెడ్ ఖర్చు అనేది డిఫరెంట్ ఫండ్, ఎందుకంటే సపరేట్ అండి. ఎందుకంటే కొందరు తాటాకులతో వేసుకుంటా ఉంటారు. ఫామ్ లేకుండా దాన్ని చేయలేమా అంటే ఇలాంటి కన్స్ట్రక్టెడ్ ఫామ్ కాకుండా అంటే కొంత లో కాస్ట్ తో చేసుకోవచ్చు అండి. అదే నేను అంటున్నాండి, ఫార్మర్ డిపెండ్స్ అని బట్టి. సో ఫార్మర్ ని ఎప్పుడే స్టార్టింగ్ లో స్టేజ్ అంత సెటప్ చేయాలనుకున్నప్పుడు నువ్వు తక్కువతో కూడా చేసుకోవచ్చు. ఒక సమ్మర్ టైంలో కొంచెం నువ్వు మేనేజ్ చేసుకోగలితే నువ్వు అవసరం అయితే ఈ తారపల్లిని పట్టాలు కట్టుకొని కూడా మేనేజ్ చేసుకుంటున్నారు కొన్ని రోజుల వరకు. ఎందుకంటే ఎట్లా ఉంది ఫీల్డ్ అనేది ఎట్లా ఉంది మనకి ఏంటన్నా అవగాహన వచ్చినాక చేస్తున్నారు, అలా కూడా ఉన్నారు, చూశాను నేను అలా కూడా. సో లేదు నేను చేయగలుగుతాను అన్న ఎస్టాబ్లిష్ చేసుకున్నాను, చేసుకోవచ్చు. అది అంటే మనకు సహజంగా పందులు అనగానే బాగా వినిపించే పేరు స్వైన్ ఫ్లూ అని. అంటే ఓన్లీ అది విలేజ్ పిగ్కి వస్తుందా, మన ఫామ్లలో కూడా ఛాన్స్ ఉందా? ఏ పిగ్ అయినా వస్తుందండి, పిగ్గరి టు పిగ్గరికి వస్తుందండి సైన్ ఫ్లూ అనేది, సైన్ ఫీవర్ అనేది. అది కూడా ఎలా అంటే ఆ పిగ్ ఫామ్కి వెళ్ళి మన పిగ్ ఫామ్కి రావడం, ఆ మనుషులు బయోసెక్యూరిటీ ఉంటే 95% రాకుండా చేయొచ్చు. 100% చేయొచ్చు. బట్ 1 or 2% మిస్టేక్ అనేది ఎవరు మానవులో సహజం అనేది 1 or 2% అనేది సహజము. సో అది 95% అనేది నువ్వు బ్రేక్ చేయొచ్చు సైన్ ఫీవర్ అనేది. ఎందుకంటే మనుషులు అంటే ఆ ఫామ్కి వెళ్ళిన మనుషులు కానీ రావడం కానీ, ఆ ఫామ్లోకి వెళ్ళిన వెహికల్ రావడం కానీ, లేకపోతే ఇప్పుడు దగ్గర ఫామ్ ఉందనుకోండి, మనము ఇప్పుడు నా దగ్గర ఏదన్నా మనకు మెడిసిన్ కావాల్సిన అవసరం ఉంటే మన దగ్గర లేకపోతే ఆ ఫామ్ నుంచి చెప్పేయడం చేయడం అట్లా చేయడం వల్ల అటాక్ అవుతుంది సైన్ ఫీవర్ అనేది. సో మెయిన్ గా సైన్ టు సైన్ వస్తుంది తప్ప
మొత్తం టోటల్ ఫామ్ కొలాప్స్ అవుతుంది. అంటే నువ్వు ఇచ్చిన ఫీడింగ్ బట్టి 5 or 6 days 7 days అనేది ఇమ్యూనిటీ పవర్ బట్టి, దానికి నువ్వు ఇచ్చిన ఫీడింగ్ బట్టి ఇమ్యూనిటీ పవర్ బట్టి కానీ టోటల్గా మొత్తం ఫామ్ మొత్తం క్లోజ్ అవుతుంది తప్ప ఎలాంటి మెడిసిన్ లేదు. చాలా నష్టపోతామండి. సో అదొకటి మన అందుకే బయోసెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మేము చెప్తాం. మెయిన్గా ఫస్ట్ చెప్పేది బయోసెక్యూరిటీ ఇంపార్టెంట్ దీంట్లో. సో కొత్తగా ఎవరైనా ఫామ్ పెట్టాలనుకుంటారు, నాలాంటి వాళ్ళు ఎవరో ఒక యువకుడు వచ్చి పెడదాము అనుకున్నాడు అంటే అసలు ఈ ఫామ్ మనం ఏర్పాటు చేసుకోవచ్చా, చేసుకోవాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం సజెషన్ ఇస్తావు? చేసుకోవచ్చు అండి. చేసుకోవాలనుకున్న వ్యక్తి కొంచెం నాలెడ్జ్, మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఎందుకు మినిమం నాలెడ్జ్ అంటున్నంటే దీంట్లో మెడికల్ ట్రీట్మెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మెడికల్ ట్రీట్మెంట్ ఎందుకు ఉంటుందంటే ట్రీట్మెంట్ అనే విషయం కంటే కూడా అది ఫస్ట్ 1 month వరకు అంటే పిగ్లెట్ వచ్చిన కాంచి 30 days అయిన దాకా కొంచెం ఉంటుందండి. అంటే బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ అని, ఐరన్ ఇంజెక్షన్ అని, డివార్మింగ్స్ అని, లివర్ టానిక్స్ అని ఇలా ఉంటున్నాయి. సో అవి మనం ఏది ఏ రోజు చేయాలనేది కొంచెం మనకు మినిమం ఐడియా ఉండాలి. ఏది ఐరన్ ఇంజెక్షన్ ఏది, ఇందులో మనం పెట్టినప్పుడు ఐరన్ ఇంజెక్షన్ ఏది, తర్వాత బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ ఏంటండి, డివార్మింగ్స్ ఏమేమి పేర్స్ ఉంటాయి, లివర్ టానిక్స్ ఏముంటాయి, ఏ బ్రాండ్ వాడితే మంచిది అనేది కొంచెం మనకు ఐడియా ఉందనుకోండి, ఈజీగా మనం గెట్ అని కావచ్చు. సో అది కొంచెం మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి ఫామ్ మెయింటైన్ చేసే వాళ్ళకు. అది ఉంటే సరిపోతుంది. ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా? ట్రైనింగ్ ఉంటుందండి, చేసుకోవాలని కావాలనుకుంటే ట్రైనింగ్ కూడా ఉన్నాయి, ట్రైనింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో అది కూడా చేసుకోవచ్చు. బట్ నేను 80% ఏమంటున్నానంటే ఎవరైనా ఫామ్ పెట్టాలంటే ఎంతైనా తర్వాత సంగతి, కానీ మీరు ఫస్ట్ మినిమం ఒక ట్రైనింగ్ తీసుకోండి. అసలు ఏంటి అనేది తెలుసుకోండి, మినిమం నాలెడ్జ్. అంటే ఎందుకంటే ఆ ట్రైనింగ్ సెంటర్లో 10,000 ఎంత ఫీజు ఉందో తెలియదు. 5,000 ఉంటుంది, 10,000 ఉంటుంది, 15,000 ఉంటుంది. కానీ అక్కడ మీకు తెలిసి వస్తుంది ఏంటి అనేది. మీకు బ్రేక్ కావాలనుకుంటే అక్కడనే బ్రేక్ కావచ్చు. ఒక జెన్యూన్ ఒక ట్రైనింగ్ సెంటర్ చూసుకొని వెళ్ళండి, అక్కడనే బ్రేక్ చేసుకోవచ్చు. అంటే ఎందుకు అంటే ఇప్పుడు కొంతమంది అంటే ఒక 10 పెడితే ఇన్ని లక్షలు వస్తాయి, అన్ని లక్షలు వస్తాయి అంటే అంటున్నారు. అన్ని లక్షలు ఏం రావండి, అన్ని లక్షలు వస్తే అందరు పెడతాము. చాలా బాధలు ఉంటాయి, బాధలు లేవు అనేది ఏ ఫీల్డ్లో ఉండదు, బాధలు కూడా ఉంటాయి. సో కాకపోతే అంటే అన్ని ఫీల్డ్తో పోలిస్తే కొంచెం బెటర్ అనేది ఈ ఫీల్డ్, ఎనిమల్ ఫీల్డ్లో కొంచెం బెటర్ థింగ్ అనమాట. మనకు ఎందుకు బై ప్రొడక్షన్ సిస్టమ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం మనకు మినిమం గ్యారంటీ ఉంటుంది కాబట్టి కొంచెం బెటర్ అన్నమాట ఫీల్డ్ అనమాట. అంత మించి ఏం లేదు. సో అంటే నేను ఫైనల్గా ఒకటి అడగదలుచుకున్నా. చెప్పండి. అంటే మీకు ఎస్టాబ్లిష్మెంట్కి ఎంత అయిందో చెప్పారు నాకు. అవును. సో ఇన్కమ్ ఎట్లుంది? ఎందుకంటే ఎవరైనా రేపు కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళు ఎక్కడ ట్రిగ్గర్ అవుతారంటే ఎంత ఆదాయం వస్తుంది అన్న దాని మీద, మనం ఎంత పెట్టుబడి పెట్టినాము, ఎంత ఆదాయం వస్తుంది. ఒక యూనిట్ పెట్టుకుంటే మీరు ఒక 2 యూనిట్లు 3 యూనిట్లు తీసినామని చెప్పారు. ఇప్పటికి 3 బ్యాచెస్, 3rd బ్యాచ్ రన్నింగ్ ఉంది, 2 బ్యాచెస్ తీసినామన్నారు. మనకి ఎంత వస్తుంది? నేను ఎక్కువ చెప్పానండి. ఒక యూనిట్ మెయింటైన్ చేస్తే చెప్పండి. లేదు నేను నాకు వచ్చింది కూడా చెప్పానండి. ఒక యూనిట్ మెయింటైన్ చేస్తే 2 నుంచి 3 లక్షలు మిగులుతాయండి. ఒక యూనిట్ మెయింటైన్, ఒక బ్యాచ్ అమ్ముకుంటే 2 నుంచి 3 లక్షలు మిగులుతాయి. ఎన్ని నెలల ఒక బ్యాచ్ రెడీ అవుతుంది? 7 monthsలో పిగ్లెట్స్ వచ్చిన కాంచి 7 to 8 months అనేది రెడీ అవుతుంది. 2 నుంచి 3 లక్షలు మిగులుతాయి, ఈజీగా మిగులుతాయి. మనం ప్రాపర్గా చేసుకుంటే ఈజీగా ఎవరికైనా మిగులుతాయి. ఆ తర్వాత ఎక్స్ట్రా మిగిలే అనేది నీ యొక్క హార్డ్ వర్క్, నీ యొక్క టాలెంట్. నువ్వు ఫీడ్ సిస్టమ్ మెయింటైన్ చేసుడు కానీ కటింగ్ ప్రైస్ మెయింటైన్ చేసుకుంటూ ఒక యూనిట్ మీన్స్ 10+1. సో ఒక 3-4 యూనిట్స్ అంటే మీరు చెప్పింది ఒక 6 lakhs వరకు. 6 lakhs. సో అప్పుడు మనకు మంత్లీ చూసుకున్నా కానీ మినిమం ఒక 1 lakh అయితే గ్యారంటీ ఉంటుంది. సో ఏది మీరు చెప్పిన కండిషన్స్లలో జాగ్రత్త తీసుకుంటాను. సో మనకు వెటనరీ సపోర్ట్ ఏమైనా అవసరం? వెటనరీ సపోర్ట్ కూడా మనకు అవసరం, కానీ ప్రజెంట్ వెటనరీ వాళ్ళు కూడా, సో మనం ఏదైతే అపోలో ఉన్నామో వాళ్ళు కూడా కొంచెం అదే అపోలో ఉన్నారు. అంటే అపోలో మీన్స్ అంటే అండి పిగ్గరీ ఫామ్ దగ్గరికి వచ్చి మేము అంటే బర్లకు షిప్స్ కి ఇవ్వడానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంటున్నారు. కొంచెం పిగ్గరీ ఫామ్ లోకి వచ్చి ఇవ్వడానికి కొంచెం రావట్లేదు, చేస్తున్నారు. బట్ నాకు లోకల్ గా మాత్రం సపోర్ట్ మంచిగా ఉందండి. నాకు ఫామ్ ప్రాబ్లం ఏం లేదు. నాకు ఎప్పుడైనా ఏదైనా వ్యాక్సిన్స్ రాగా నాకు కాల్ చేసి వ్యాక్సిన్స్ వచ్చినాయని చెప్పడము చేయడము చేస్తున్నాను. ఎందుకంటే నేను డాక్టర్స్ ఎప్పుడు టచ్లో ఉంటాను కాబట్టి వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన వాటికి వాళ్ళు మనకు చెప్పడం జరుగుతుంది. అంటే ఎందుకంటే రిలేషన్షిప్ కంటే మెయింటైన్ ముందుగా ఏంటంటే మనము ఇక్కడ మన ఫామ్ ఉందనేది ఫస్ట్ వాళ్ళకి తెలియాలి. తెలిస్తే దానికి ఏం అవసరం పడ్డాయో వాళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతారు. సో మన ఫామ్ అన్న విషయమే చెప్పకపోతే వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయలేరు కదా. సో కొంచెం నాలెడ్జ్ మాత్రము మనం ఓన్గా గెయిన్ చేసుకోవాలండి. ఎందుకంటే డైలీ మనము డాక్టర్ వచ్చి మనం విజిట్ చేసి చూడాలంటే సో మనం కూడా అది కొంత ఎక్స్పెండిచర్ అవుతుంది. సరే మనకు గవర్నమెంట్ డాక్టర్స్ అంటే రోజు రావాలంటే రాలేరు మన దగ్గరికి. ఎందుకంటే మండలం మొత్తం కొత్త తన అధికారంలో ఉంటుంది కాబట్టి చాలా పనులు ఉంటాయి, రోజు రావాలంటే రాలేరు. సో ఎందుకంటే మనకు ఇప్పుడు సపోజ్ ఈ రోజు ఒకటి అయినది, రేపు ఒకటి డెలివరీ అయింది, ఎల్లుండి ఒకటి డెలివరీ అయింది అంటే దీనికి 3rd day ఉంటుంది, దీనికి నెక్స్ట్ డే ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ డే ట్రీట్మెంట్ కంటిన్యూ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు మన దగ్గర రాలేరు. సో మనకు ఆ ట్రీట్మెంట్ వచ్చింది అనుకోండి, మినిమం వైద్యం నేర్చుకుంటే మనకు ప్రాబ్లం లేదనమాట. సో అంతే. సో ఓవరాల్గా జాగ్రత్తలు తీసుకోగలిగి మీరు చెప్పిన కండిషన్స్లలో నడపగలిగితే
సో ఎవరైనా ఫామ్ ఏర్పాటు చేసి ఒక 3 యూనిట్స్ తోటి సక్సెస్ఫుల్గా కొంత రెవెన్యూ తీసుకునే ఛాన్స్ ఉందంట. 3 యూనిట్స్ మంచి తీసుకోవచ్చు అండి. 3 యూనిట్స్ మెయింటైన్ చేస్తే ఇది మంచిగా తీసుకోవచ్చు అండి. మంచి రెవెన్యూ తీసుకోవచ్చు. మినిమం 3 యూనిట్స్ మెయింటైన్ చేస్తే పర్పస్ గురించే మీట్ పర్పస్ అండి. ఇది నేను చెప్పే ఓన్లీ మీట్ పర్పస్. ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం మాట్లాడుతున్నాను. ఇప్పుడున్న ప్రైస్ దానా ప్రకారము, దానా ప్రైజులు ఇప్పుడున్న మీట్ అంటే ఒక్కొక్కటి డిఫరెంట్ ఉంటుంది. మొక్కజొన్న వచ్చేసి 26 రూపాయలు, సోయాబీన్ వచ్చేసి 35 రూపాయలు, అట్లా డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. మనం ఓవరాల్ మనం రేషియో కలుపుకున్నప్పుడు మనకు కేజీ దాని అనేది ఎంత ఏ కాస్ట్లో వస్తుందో చూసుకోవాలి. సో అలా చూసుకుంటే లేదు అంటే కంపెనీ ఫీడ్స్ అయితే 31-32 రూపీస్ నుంచి 35 రూపీస్ దాకా నడుస్తున్నది కంపెనీస్ దానాలు. సో ఆ కంపెనీ దానా తెచ్చుకొని ప్రొవైడ్ చేసుకుంటున్నా చేసుకోవచ్చు. మీరు యూనిట్స్ కూడా బయటికి మార్కెట్కు సేల్ చేస్తారు. ఎవరైనా కావాలి అంటే ఎవరైనా కొత్త ఫామ్ హౌస్ పెట్టుకుంటే వాళ్ళు కావాలి అంటే వాళ్ళకి వచ్చి చూసుకొని సజెషన్స్ కానీ అన్ని ఇస్తామండి. అన్ని సజెషన్స్ ఇస్తాం. లేదండి, నేను మా యూనిట్ ఇచ్చినాక మేము కంప్లీట్ గా ఒక బ్యాచ్ తన నుంచి ఒక బ్యాచ్ బయటికి వెళ్ళేదాకా సపోర్ట్ చేస్తాము. తర్వాత కూడా సపోర్ట్ చేస్తాము. అట్లా ఏం లేదు కానీ ఒక బ్యాచ్ వరకు మాత్రం ఎందుకంటే ఎక్కువ మేము సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళకు తెలియదు కదా. ఒక బ్యాచ్ తర్వాత వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అవుతారు. అప్పుడు మనకు కొంత మనము వాళ్ళకి గైడ్ చేయకుండా వాళ్ళు కొంచెం వాళ్ళు చేసుకోగలుగుతారు. అప్పుడప్పుడు మనం ఫోన్ చేసి ఎలా ఉంది ఏంటి అని అడిగినా సరిపోతుంది. సో డిస్క్రిప్షన్ లో మీ నెంబర్ ఇస్తాం, మరి ఇవ్వచ్చు అండి. ఎందుకంటే ఎవరైనా కొత్త కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ప్రాబ్లం లేదండి. యూనిట్లు సప్లై చేసే పొజిషన్ లో మన ఫామ్ ఉంది కాబట్టి నేను దాంట్లో నాకు తప్పేం లేదండి. ఎవరైనా నేను నా దగ్గర తీసుకోకున్నా మీకేమైనా సజెషన్ కావాలంటే, లేదు అంటే ఆల్రెడీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళైనా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నా అండి. నేను నాకు ఎలాంటిది ఇబ్బంది లేదు. కాకపోతే నాకు కావాల్సిన ఒకటి సమస్య ఏంటంటే మీరు చూసి మోసపోకండి. మీరు చూసి మోసపోకండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ట్రైనింగ్కి వెళ్ళండి. ట్రైనింగ్ తర్వాత ఆ పెట్టిన ఫార్మర్స్ తో మాట్లాడిన తర్వాతనే డిసిజన్ తీసుకోండి. అంతే. మోటాలిటీ మాత్రం 100% ఉంటుందండి. మోటాలిటీ లేకుండా పిగ్గరీ ఫామ్ అనేది అసలే ఉండదు. ఎనిమల్ ఫీల్డ్ అనేది అసలే ఉండదు. థ్యాంక్ యూ అండి. మరొకసారి కంగ్రాచులేషన్స్. అదేవిధంగా మీ ఫామ్ మరింత డబుల్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.